హాయ్ అండి, నేనండి మీ నాడిగారు అమ్మాయిని. ఈరోజు విజయవాడ వెళ్దామని ఫిక్స్ అయ్యామండి. అది ముందు రోజే ప్లాన్ చేసుకున్నాం ఆల్రెడీ మేము. తెల్లారగట్ల 4 గంటలకే లేచి రెడీ అయిపోయి ఇంకా త్వరగా స్టార్ట్ అయిపోయాము. కొంచెం ఎర్లీగా వెళ్తే ట్రాఫిక్ గట్ట ఏమి ఉండదు కదా అనేసి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యామండి. మధ్యలో కొంచెం ఆగుతూ అంత మంచు కూడా పట్టలేదండి, బాగానే ఉంది. ఇంకా మధ్యలో కొంచెం ఎర్లీ మార్నింగ్ కదా, వేడివేడిగా కాఫీ కానీ టీ కానీ తాగుదామనేసి ఆగామండి. నాకైతే కాఫీ అంటే బాగా ఇష్టం. నేను ఎక్కువ కాఫీ తాగుతాను బయటికి వెళ్తేనే. ఇంకా కొంచెం షుగర్ ఎక్కువ కూడా తాగుతాను. కాఫీ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. మన ఇంట్లో కాఫీలా ఉందన్నమాట. దగ్గర విజయవాడ వచ్చేసామండి. ఇంక విజయవాడలోనే తాగామన్నమాట. కొంచెం అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా విజయవాడ ఎంటర్ అయిపోయాం, వచ్చేసాము. ఇంకా దుర్గ గుడికి ఎంతో దగ్గరలో లేమండి, అది కనిపిస్తుంది కదా వీడియోలోని. చాలా ఇయర్స్ అయిపోయిందండి దుర్గ గుడికి వెళ్ళి. అందులోకి ఇప్పుడు మాఘమాసం కదండి, రోజులు కూడా చాలా మంచివి. చాలా రోజులు అయిపోయింది అనేసి అయినా మనసు కూడా ఇంట్లో కూడా బాగోట్లేదండి. బాబుకి కూడా మొన్నటి వరకు హెల్త్ బాగోలేదు, నాకు కూడా హెల్త్ బాగోలేదు. అసలు ఎటు చూసినా ఏదో ఒక సమస్య, ఏదో ఆలోచన, చాలా చిరాగ్గా ఉంటుంది. ఎక్కడికన్నా వెళ్తే కొంచెం మనసు బాగుంటుంది, కొంచెం కష్టాలు చెప్పుకున్నట్టు ఉంటుంది అనిపించేసి నాకు ఎందుకో వెళ్ళాలనిపించింది. వెళ్ళిపోయానండి. దర్శనం అయితే చాలా బాగుంది. గుడి లోపలికైతే ఫోన్ ఎలా ఉండదు కదండి, బయటే తీసాను వీడియో. లోపలికైతే ఫోన్ అసలు అలౌ చేయలేదు. మాకు దర్శనం 6 గంటలకల్లా అయిపోయిందండి. ఎందుకంటే మళ్ళీ 6:30కి దర్శనం కట్టేస్తారు, చాలా త్వరగా అయిపోయింది. విఐపి దర్శనానికి వెళ్ళాం, మాకు తెలిసిన వాళ్ళు ఉంటేనే. అందువల్ల మాకు దర్శనం చాలా తొందరగా అయిపోయింది, ఒక 5 మినిట్స్లో అయిపోయింది. ఫ్రైడే కదండి ఈరోజు, జనం కూడా చాలా ఎక్కువ ఉన్నారు. ప్రసాదాలు తీసేసుకున్నాం మేము వెళ్ళేటప్పటికే పులిహార అయిపోయిందంటండి, కొంచెం టైం పడుతుందని అన్నారు. ఇంకా ఈ లోపు మా ఊళ్ళోకి కొంచెం వేరే పనులు ఉన్నాయనేసి మనం వేరే గుడికి వెళ్దామనేసి ఇంకా లడ్డూలు ఒకటి తీసుకుని గుడిలో బయట షాపింగ్ కూడా ఏమీ చేయలేదండి, మామూలుగానే. ఇంద్రకీలాద్రి ఇది ఈ గుడి అండి. కొంచెం ఎదరకి వెళ్ళిన తర్వాత కృష్ణా బ్యారేజ్ దాటిన తర్వాత విజయకీలాద్రి అని వెంకటేశ్వర స్వామి గుడి, వెంకటేశ్వర స్వామి అవతారాలు అన్నీ ఉన్నాయండి. ఆ గుడికి కూడా వెళ్ళామండి, అక్కడ దగ్గరలో ఉన్నదనేసి. ఇంకా అంత దూరం వచ్చాం కదా, వెంకటేశ్వర స్వామి కూడా చూసుకుందామనేసి ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే మాకైతే చాలా బాగా జరిగింది. మనసు కొంచెం చాలా ప్రశాంతంగా కూడా అయింది. ఎందుకంటే పొద్దుటే వెళ్ళాం కదండి, ఎంత ప్రశాంతంగా ఉందో చూసారో. ట్రాఫిక్ కూడా అంత లేదు, చాలా హ్యాపీగా అనిపించింది జర్నీ కూడా. మామూలు డే టైం వెళ్తే ఆ టైంలోనే ట్రాఫిక్ చాలా చిరాగ్గా ఉంటుంది. ఇదే విజయకీలాద్రి అండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అవతారాలు అన్నీ, కృష్ణుడిది, రాముడు వారు, అదే వెంకటేశ్వర స్వామి ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలు. అంటే గుడి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, అంతలా భక్తులు గట్రా రాలేదు. కానీ ఇంకా ఎవరు రాలేదని మేము వెళ్ళేటప్పటికి పంతులు గారు అప్పటికే వచ్చారు. కొంచెం అంతలోపు నేను చుట్టూ ఉన్న లొకేషన్ తీస్తున్నానండి వీడియోను. లోపలికి కూడా ఫోను అలౌ చేయలేదు. కానీ ఇక్కడ కూడా అయితే దర్శనం చాలా బాగా జరిగింది. ఇది కొంచెం ఘాట్ రోడ్లా ఉంది, నాకు ఘాట్ రోడ్లా అనిపించింది. ఘాట్ రోడ్లేనండి, ఇది కూడా కొండ మీదే ఉంది. కృష్ణా బ్యారేజ్ అవతలే ఉంది ఇది విజయకీలాద్రి, అదేమో ఇంద్రకీలాద్రి అనమాట అండి. ఇక్కడ పాంబయట్లు ఉంటే మీకు బాగా అర్థమవుతుంది అనేసి దాన్ని కూడా వీడియో తీశాను. విజయకీలాద్రి అని. ఇంకా చాలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ గుడి అయితే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇంకా ప్రస్తుతానికైతే కన్స్ట్రక్షన్లో ఉన్న వల్లనే కొంచెం తీసాను వీడియో అనేది కృష్ణ పరమాత్మని. ఇంకా దర్శనం ఇక్కడ కూడా బాగా అయిపోయింది అనేసి ఇంక వెళ్ళిపోతున్నాము. ఇది ఘాట్ రోడ్లో అన్నాను కదండి, కొంచెం ఘాట్ రోడ్లు తీద్దామనేసి తీసాను అనమాట. ఘాట్ రోడ్లో ప్రయాణం చాలా బాగుంటుంది కదా, పడితే ఓకే అండి. నాకు ఘాట్ రోడ్లో అంత జర్నీ పడదు, కానీ ఇది చిన్న ఘాట్ రోడ్లో అంత పెద్దది కాదు. ఇంకొచ్చేసామండి మళ్ళీ కృష్ణా బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి. ఇదేమో వెళ్ళేటప్పుడు అనమాట అండి. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడైనా కొంచెం అమ్మవారు నా మీద కొంచెం దయ చూపించి కొంచెం నాకు కష్టాలు తీర్చాలని కోరుకుంటూ చాలా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా కోరుకుంటూ వచ్చానండి. ఇంకా 9 అయిపోయింది కదా అనేసి ఇంకా టిఫిన్ తింటాకైతే నేను విజయవాడ నిర్మాణం దగ్గర బొమ్మరిల్లునే చిన్న టిఫిన్ ఉంటే అక్కడ ఆగామండి. నేనైతే దోశ ఆర్డర్ చేసుకున్నానండి. టిఫిన్ అయితే చాలా బాగుంది. టిఫిన్ అయితే తినేసి ఇంకా బయలుదేరేసి ఇంటికి వచ్చేసాం అనమాట అండి. ఈరోజు అయితే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత దర్శనం అయితే చేసుకున్నానండి. ప్లీజ్ నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి, షేర్ చేయండి.